ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే రెండవ పిఆర్‌సి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల వర్గాలు, సోషల్ మీడియా వేదికలు ఎక్కడ చూసినా ఇప్పుడు పిఆర్‌సి గురించే చర్చ జరుగుతుంది. అయితే చాలామంది పిఆర్‌సి అంటే కేవలం జీతాలు పెరగడమే అనుకుంటారు. కానీ వాస్తవానికి పిఆర్‌సి అనేది కేవలం వేతనాల పెంపు కాదు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల జీవన వ్యయం, భవిష్యత్తు ఆర్థిక బాధ్యతలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రయత్నం తీసుకునే కీలక నిర్ణయం. ఇప్పుడు ఒకసారి గత పిఆర్‌సిని గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గత వేతన సవరణ జీవోఎంఎస్ నంబర్ 51 ద్వారా అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పిఆర్‌సి కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. కమిటీ సూచించిన షిప్మెంట్ ఒకటే అయితే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు షిప్మెంట్ కలిపి 30% షిప్మెంట్ ప్రకటించింది. సాధారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే ఆనవాయితీ కనిపిస్తుంది. పిఆర్‌సి కమిటీ 1% సూచిస్తుంది. ఉద్యోగ సంఘాలు డిమాండ్లు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ నిర్ణయాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది షిప్మెంట్ ప్రకటిస్తుంది. చాలా సందర్భాల్లో కమిటీ సూచించిన శాతం కంటే ఎక్కువ షిప్మెంట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. గత పిఆర్‌సి ప్రకారం కనీస ప్రాథమిక వేతనం 19,000గా నిర్ణయించబడింది. అదే సమయంలో గరిష్ట ప్రాథమిక వేతనం 1,62,000కు పెరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు. ఇప్పుడు అందరి దృష్టి రెండవ పిఆర్‌సి పైనే ఉంది. ముఖ్యంగా ఒక ప్రశ్న అందరి మదిలో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 20% షిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఎంత ప్రయోజనం కలుగుతుంది? ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడుతుంది? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 20% షిప్మెంట్ అంటే ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం కేవలం 20% మాత్రమే పెరుగుతుందని కాదు. ఎందుకంటే పిఆర్‌సిలో బేసిక్ పే మాత్రమే కాదు. హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు, పెన్షన్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి అంశాలపై కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల షిప్మెంట్ ప్రభావం ఉద్యోగి భవిష్యత్తు ఆర్థిక భద్రతపై కూడా పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుత బేసిక్ పే ఆధారంగా 20% షిప్మెంట్ వర్తింపచేస్తే లెవెల్ 1 నుంచి లెవెల్ 15 వరకు అంచనా బేసిక్ పే ఎలా ఉండవచ్చో చూద్దాం. లెవెల్ 1 ప్రస్తుత బేసిక్ పే 19,000, 20% షిప్మెంట్ తర్వాత 22,800కు చేరుతుంది. లెవెల్ 2 ప్రస్తుత బేసిక్ పే 20,000 ఉండగా 20% షిప్మెంట్ తర్వాత 24,000కు పెరుగుతుంది. లెవెల్ 3 ప్రస్తుత బేసిక్ పే 22,000 ఉండగా 20% షిప్మెంట్ తర్వాత 26,952కు చేరుతుంది. అలాగే లెవెల్ 4 ప్రస్తుత బేసిక్ పే 24,440 ఉండగా 20% షిప్మెంట్ తర్వాత 29,328 చేరుతుంది. లెవెల్ 5 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే 26,000 ఉండగా 31,920 చేరుతుంది. లెవెల్ 6 బేసిక్ పే 28,940 ఉండగా 34,728కి చేరుతుంది. లెవెల్ 7 బేసిక్ పే 31,460 ఉండగా 37,752 చేరుతుంది. లెవెల్ 8 బేసిక్ పే 34,580 ఉండగా 41,490 వరకు చేరుతుంది. లెవెల్ 9 బేసిక్ పే 37,640 ఉండగా 45,168 చేరుతుంది. లెవెల్ 10 బేసిక్ పే 41,000 ఉండగా 49,416కు చేరుతుంది. లెవెల్ 11 బేసిక్ పే 44,570 ఉండగా 53,484 చేరుతుంది. లెవెల్ 12 బేసిక్ పే 49,870 ఉండగా 59,844 చేరుతుంది. లెవెల్ 13 బేసిక్ పే 54,000 ఉండగా 65,000కు చేరుతుంది. లెవెల్ 14 58,850 బేసిక్ పే ఉండగా 70,620 చేరుతుంది. అలాగే లెవెల్ 15 బేసిక్ పే 64,490 ఉండగా 77,388 చేరుతుంది. ఇక్కడ మరోసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి కేవలం ప్రస్తుత బేసిక్ పేపై 20% షిప్మెంట్ వర్తింప చేసిన అంచనా లెక్కలు మాత్రమే. వాస్తవ పిఆర్‌సిలో డీఏ విలీనం, కొత్త పే మ్యాట్రిక్స్, పే ఫిక్సేషన్ విధానం ఆధారంగా ఈ సంఖ్యలు మారే అవకాశం ఉంటుంది.